ఎట్టకేలకు కూటమి ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం సాధించింది. ఏకంగా 164 సీట్లు కైవసం చేసుకుంది. జనసేన పార్టీ 100% ఎఫెక్ట్తో 21కి 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు స్థానాలు గెలుచుకుంది. నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 4వసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర పెద్దలు పీఎం మోడీ, అమిత్ షా హాజరయ్యారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముందు పవన్ కళ్యాణ్ తన పిల్లలు అఖిరా, ఆద్యాలతో మాట్లాడుతూ నాన్న బిగ్ డే నాడు అఖిరా, ఆద్యాలు ఇలా తయారై వీడియో కాల్ మాట్లాడడం, మాజీ వైఫ్ రేణు దేశాయ్ సోషల్ మీడియాలో అఖిరా, ఆద్యాల ఫోటోలు షేర్ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్కి బెస్ట్ విష్ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్కి మంచి చేయాలనుకున్న ఆయన లక్ష్యం నెరవేరాలని కోరుకుంటూ రేణు దేశాయ్ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ వైరల్గా మారింది. గతంలో రేణు దేశాయ్ తన పిల్లలు పవన్ కళ్యాణ్ తండ్రి అంటే ఒప్పుకునేదే కాదు, అఖిరా, ఆద్య కేవలం నా పిల్లలు మాత్రం అనేది. ఇప్పుడు నాన్న అంటూ ఆమె స్వయంగా కామెంట్ చేయడం చర్చకు దారితీస్తుంది. మరోవైపు అఖిరా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయ్యాక ఈ క్రమంలో అఖిరా నటవారసుడుగా రావాలని అంటున్నారు. అఖిరాకేమో మ్యూజిక్లో ప్రావీణ్యం ఉంది. ఫిలిం మేకింగ్ కోర్స్ కూడా చేశారు. ఈ 6.5 అడుగుల కుర్రాడు సిల్వర్ స్క్రీన్పై ఎంట్రీ ఇస్తే చూడాలని మెగా ఫ్యాన్స్ తహతహలు పడుతున్నారు. అఖిరా హీరో కావడం విషయంలో పూర్తి నిర్ణయం రేణు దేశాయ్దే అని తెలుస్తుంది. అఖిరాను వెండితెరపై చూసేందుకు ఇంకెంతకాలం వేచి చూడాలో చూడాలి.